Hi, welcome to Cineflex. Tollywood latest updates తో మీ ముందుకి వచ్చాను. ఓపెనింగ్స్, ప్రీ రిలీజ్ ఫంక్షన్స్, సక్సెస్ మీట్, ప్రమోషన్, ఇష్యూ ఏదైనా ఫుల్ సినిమా అప్డేట్స్. లెట్స్ వాచ్. ప్రియదర్శి రూప కొడివాయి హీరో హీరోయిన్లుగా ఇందిరాగంటి మోహన్ కృష్ణ కాంబినేషన్ లో ఒక కొత్త చిత్రం ప్రారంభమైంది. శ్రీదేవి మూవీ సంస్థలో ప్రొడక్షన్ నెంబర్ 15గా రూపొందుతున్న ఈ చిత్రం ఇటీవల సంస్థ కార్యాలయంలో పూజ కార్యక్రమాలతో ఆరంభమైంది. దేవుని పటాలపై చిత్రీకరించిన ముహూర్తపు దృశ్యానికి నిర్మాత శివలంక కృష్ణప్రసాద్ సతీమణి అనిత క్లాప్ ఇవ్వగా, దర్శకుడు ఇందిరాగంటి మోహన్ కృష్ణ సతీమణి ఉమా మహేశ్వరి కెమెరా స్విచ్ ఆన్ చేశారు. ఆ విశేషాలు ఇప్పుడు చూద్దాం. రంగా రంగా రంగస్థలాన అంటూ తెలుగు సినిమా చరిత్రలో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకున్న రంగస్థలం కాంబినేషన్ మళ్లీ ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమైంది. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, మేవారి డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీస్ మేకర్స్ సంస్థ మరియు సుకుమార్ రైటింగ్స్ అత్యంత భారీ సినిమాను తెరకెక్కిస్తున్నట్లు ప్రకటించింది. బ్లాక్ బస్టర్ సక్సెస్ RRR తర్వాత గ్లోబల్ ఐకాన్ గా గుర్తింపు పొందారు రామ్ చరణ్. ఇప్పుడు పుష్ప సినిమాతో తగ్గేదే లేదు అంటూ అందరి వాడనిపించుకున్నారు మూవీ మాస్టర్ సుకుమార్. వీరిద్దరి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా మీద మన దగ్గరే కాదు, దేశవ్యాప్తంగా ప్రపంచ వ్యాప్తంగా ఎక్స్పెక్టేషన్స్ చాలా ఉన్నాయి. వాటన్నిటిని అందుకునేలా చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు సుకుమార్. ఈ ఏడాదిలోనే షూటింగ్ మొదలు పెట్టారు. 2025 లాస్ట్ క్వార్టర్ లో సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. రామ్ చరణ్ సుకుమార్ మైత్రి మూవీ మేకర్స్ సుకుమార్ రైటింగ్స్ కాంబినేషన్ కి రాక్ స్టార్ మ్యూజిక్ సెన్సేషన్ దేవిశ్రీ ప్రసాద్ పేరు తోడవడంతో అభిమానుల్లో మరింత ఉత్సాహాన్ని పెంచేస్తుంది. రంగస్థలం బ్లాక్ బాస్టర్ తర్వాత ఈ కాంబినేషన్ మరోసారి చార్ట్ బాస్టర్ సాంగ్ తో రెడీ అవుతుంది.
కార్తికేయ, ఆయుషి పటేల్ హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం కలియుగ పట్నంలో. కొత్త కాన్సెప్ట్ తో రాబోతున్న ఈ మూవీ కథ, డైలాగ్, స్క్రీన్ ప్లే, దర్శకత్వం రామకాంత్ రెడ్డి వహించారు. డాక్టర్ కందుల చంద్ర ఓబుల్ రెడ్డి, జి మహేశ్వర రెడ్డి, కాటం రమేష్లు నిర్మించిన ఈ చిత్రం మార్చి 29న రాబోతుంది. కాగా మూవీ మేకర్స్ స్పెషల్ చిట్ చాట్ ను రిలీజ్ చేశారు. ఆ ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం. పేరెంట్స్ ఏమని చెప్తారు, చదువుకోనైనా బాగా మంచి ఉద్యోగం తెచ్చుకోనైనా అంటారు, కానీ వాళ్ళ కోరికలు అంటూ కొన్ని ఉంటాయి. సో ఆ కోరికల్ని తీర్చేదానికోసం సో లెట్స్ హ్యావ్ ఎ ట్రై అనుకొని వీ హ్యాడ్ ఎ ట్రై విత్ దిస్. సో మెనీ పీపుల్ లెర్న్ వాట్ ఈస్ ఫిలిం ఇండస్ట్రీ ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఆ ఒక్క ప్లస్ పాయింట్తోనే మేము దీంట్లోకి రావడం తప్పితే కానీ, సో మంచి కథ కోసం చూస్తాను. 2-3 కథలు విన్నాను, ఐ ఆల్రెడీ టోల్డ్. సో ఆయన బాండెడ్ స్క్రిప్ట్తో ఒక ఫిక్స్డ్ మైండ్ సెట్లో వచ్చాడు. అండ్ దట్టు ఇంకొకటి ఏంటంటే నంద్యాల మా రాయలసీమలోనే ఉంది కాబట్టి సో మాకు ఆ ఫ్రీక్వెన్సీ అక్కడ కొంచెం ఈజీగా క్యాచ్ అయినట్టున్నాడు. సో అట్లా రావడం జరిగింది. సో ఈ ఆపర్చునిటీ అంటే లైక్ ఫిలిం ఇండస్ట్రీ నన్ను యాక్సెప్ట్ చేసి ఒక మంచి దారిలో నన్ను అదే దీంట్లో ఉండే పెద్దవాళ్ళు ఓ మంచి దారిలో నన్ను తీసుకెళ్తే ఐఎమ్ ఆల్వేస్ దేర్ టు గివ్ అ సర్వీస్ అనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటాం మేము. బికాజ్ our name is known for service. Kandula ane name it is for service. So ma Kadapa prajalaki gaani Rayalaseema prajalaki gaani everyone knows what our family did for them. So atla oka field like enter gadam, education field nunchi industry field nunchi cine field like raadam. So dantlo oka manchi story ni teesukodam, edo blind ga వెళ్ళిపోవాలనే కాన్సెప్ట్ లేకుండా స్టోరీ నచ్చింది, టేకింగ్ బాగా వచ్చింది, వెయిటింగ్ ఫర్ ద గాడ్స్ సపోర్ట్. సో విశ్వ, ఇంకా మీ దగ్గరకు వస్తే మీ లుక్స్ కానీ లేకపోతే సినిమాలో మీ యాక్షన్ కానీ అంతా కూడా చాలా ఇంప్రెసివ్గా అనిపించింది మాకు. సో ఓవరాల్గా హౌ ఇట్ కేమ్, హౌ మచ్ కాన్ఫిడెంట్ యూ హ్యావ్ ఆన్ దిస్, ఎట్లా అనిపిస్తుంది? ఇట్స్ అబౌట్ టు రిలీజ్. ఇది చాలా డిఫరెంట్ రోల్ నాకు తెలిసి. లైక్ ప్రీవియస్గా చైల్డ్ యాక్టర్గా కావచ్చు, ప్రీవియస్ ఫిల్మ్స్ కావచ్చు, వాటన్నిటితో కంపేర్ చేస్తే ఫ్రమ్ నౌ కలియుగం ఈస్ గోయింగ్ టు చేంజ్ మై కెరీర్ ఇన్ టు డిఫరెంట్ పాత్. సో దీంట్లో ఉన్న క్యారెక్టరైజేషన్ కానీ చాలా యూనిక్గా ఉంటుంది. సో చాలా పెక్యులర్ అండ్ యూనిక్గా దానికి ఆల్మోస్ట్ ఒక 1 month మేము ప్రీ ప్రొడక్షన్లో కూడా వర్క్షాప్ చేసాం. సో నాకు ఆయన కథ చెప్పినప్పుడే సంథింగ్ వెరీ డిఫరెంట్, యూనిక్ అనమాట. లైక్ చాలా పెక్యులర్ ఉండదు. సో నేను చిన్న డీటెయిల్స్ కూడా చెప్పలేను, ఇప్పుడు ఏం చెప్పినా కూడా లీక్ అయిపోద్ది. సో దిస్ గోయింగ్ టు టీజర్లో కూడా ప్రతి ఒక్కరిని చూపించారు, వీళ్ళు అనుమానించే వాళ్ళే, వీళ్ళు అనుమానించే వాళ్ళే. సో లుక్ డిజైన్ కానీ ప్రతి దాంట్లో కూడా లైక్ డైరెక్టర్ ఆయన రమాకాంత్ గారు అండ్ చరణ్ డిఓపి, సో వీళ్ళిద్దరూ చాలా కూర్చొని లైక్ లుక్స్ ఇలా ఉండాలి, లైక్ క్యారెక్టరైజేషన్ ఇలా ఉండాలి. సో ఈచ్ అండ్ ఎవ్రీ అంటే గ్రాఫ్ అనేది ఇక్కడి నుంచి ఇలా వెళ్తుంటుంది, ఆల్మోస్ట్ పీక్ స్టేజ్లోకి వెళ్తుంది క్లైమాక్స్కి వెళ్ళేటప్పటికి. సో అలాంటి ఒక టిపికల్ క్యారెక్టర్ దీంట్లో. ఓకే, దట్ ఈస్ వీ వాంట్ అండి, ఇలా వెళ్ళాలి మమ్మల్ని కూడా అక్కడ తీసుకెళ్ళి. యా, ఓకే. సో అసలు కలియుగం పట్టణంలో నాకు పోస్టర్ రిలీజ్ కూడా కాయిల్ ఒకటి, మళ్ళీ పట్టణంలో ఇది ఒక ఇవన్నీ స్పానర్, అది ఓకే, స్టోరీ అంతా ఇంక్లూడెడ్, అంత టైటిల్లో స్టోరీ ఇంక్లూడ్ అయ్యింది. అదే అండ్ అదొక వెపన్ ఒకటి ఉంటుంది, వెపన్ ఉంది, కాయిల్ అండ్ స్పానర్, 3 చుట్లు కలియుగం ఎలా ఉంది అనేది ఇందులో ఇన్వాల్వ్ అయ్యాడు. ఓకే. ఆయుషి, నేను టీజర్ చూసిన తర్వాత కింద కమెంట్స్ చూస్తే మోస్ట్ ఆఫ్ ద కమెంట్స్ ఫర్ హర్ ఓన్లీ, నెక్స్ట్ క్రష్ అది ఇది అని బాగా నచ్చినట్టుందండి అబ్బాయిలకి. ఓకే, సో ఎలా అనిపిస్తుంది అబౌట్ రిలీజ్ కదా, మీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి? నాకైతే చాలా హ్యాపీగా ఉంది. ఇనిషియల్ స్టేజ్లోనే ఇంత మంచి ఆపర్చునిటీ రావడం అండ్ యాక్టింగ్ ప్రూవ్ చేసుకోవాలనుకునే వాళ్ళకి దిస్ ఇస్ ద బెస్ట్ మూవీ. అంటే ఇందులో విశ్వ చెప్పినట్టు ఈవెన్ నా రోల్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. అన్ని మూవీస్ లాగా రెగ్యులర్గా ఏదో హీరోయిన్ ఒక వచ్చిందా వెళ్ళిందా సాంగ్స్ అన్నట్టుగా ఉండదు. సో ఎవ్రీ సీన్ ఒక్కొక్క డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. మనం యాక్టింగ్ ప్రూవ్ చేసుకోవడానికి మాత్రం ది బెస్ట్ మూవీ ఇది నాకు. ఓకే, అదే మీరు చెప్పారు ఇనిషియల్ డేస్లో ఇట్లాంటి ప్రాజెక్ట్ పడడం నిజంగా అదృష్టం. ఐ ఫీల్ రియలీ బ్లెస్డ్. ఏంటి మీ క్యారెక్టరైజేషన్ గురించి చెప్పమంటే కొంచెం క్లియర్లీ? నా క్యారెక్టరైజేషన్ అయితే
చాలా యూనిక్గా ఉంటుంది. ఇప్పుడు చెప్తే మీరు యూనిక్ అంటున్నారు కానీ నాకు ఒక్కరు కూడా ఇంత డీటెయిల్స్ ఇవ్వట్లేదండి. చెప్తే మూవీ చూస్తున్నప్పుడు వాళ్ళిద్దరు మధ్యలో డైరెక్టర్ని పెట్టారు కాబట్టి ఏం చెప్పినా అక్కడ తొడబాయిసలు పడిపోతాయి. అంతే క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ తో దిగారండి ఇక్కడికి. క్యారెక్టర్కి ఇంకో క్యారెక్టర్ లింక్ ఇంటర్లింక్స్ ఉంటుంది. ఇప్పుడు మేము చెప్తే మీరు థ్రిల్ అవ్వరు మూవీ చూస్తున్నప్పుడు. ఎప్పుడు థ్రిల్ అవ్వాలి మూవీ అనేది. సో థియేటర్లో చూసి థ్రిల్ అయితే ఇంకా బాగుంటుంది. ఎస్, అందులోని ఇట్లా కొంచెం క్రైమ్ థ్రిల్లర్ టైప్ లో ఉన్నప్పుడు అదేలేండి మీరు టీజర్ లో ఇచ్చినప్పుడే ఏం అర్థం నాట్ ఓన్లీ క్రైమ్ థ్రిల్లర్, ఓకే ఇట్స్ సెంటిమెంట్ అండ్ ఎస్ మదర్ సెంటిమెంట్ కూడా ఉంటుంది అని చెప్పారు. అవును అవును. ఓకే, అంతా ఉంటుంది. ఫాదర్ అండ్ మదర్ అందరూ ఉంటారు. ఓకే, సో ఇట్స్ నాట్ ఓన్లీ థ్రిల్లర్, ఓకే అంతా ఉంటుంది. ఓకే ఓకే. సో మహేష్ గారు అండ్ రమేష్ గారు, మీరు ఎట్లా ఈ ప్రాజెక్ట్లో జాయిన్ అయ్యారు? స్టార్టింగ్లో అసలు ప్రొడ్యూసర్ లేకుండానే తను నాన్నగారి దగ్గరకు వచ్చి నేను సినిమా మొదలు పెడుతున్నానని తను చెప్పారంట. సో మీరు ఎట్లా అయినా ప్రాజెక్ట్లోకి అసలు? అట్లా బై ఛాన్స్ మేము ప్రొడ్యూసర్ ఫీల్డ్లోకి వచ్చింది అయితే బై ఛాన్స్. మీకు ఇది మొదటే కదండి? అందరికీ స్టార్టింగ్ అంటే ఇనీషియల్గా రమాకాంత్ గారు మాకు జస్ట్ పరిచయం అయ్యి నేను ఇట్లా మూవీ డైరెక్ట్ చేద్దాం అనుకుంటున్నాను, నా దగ్గర మంచి స్టోరీ ఉందని చెప్పిన తర్వాత సార్ ఎవరన్నా ప్రొడ్యూస్ చేసే వాళ్ళు ఉంటారు అనే ఉద్దేశంలో మేము స్టోరీ అన్నాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇద్దరు. తర్వాత మనోడు చెప్పిన వే ఆఫ్ విధానం అంతా బాగా నచ్చి సో ఓకే మనం కూడా ఇందులో అవుదాము అని ఇనీషియల్గా మేము ప్రొడ్యూస్ ఇద్దరం ఒక 10 years నుంచి డిఫరెంట్ ఫీల్డ్లో మేమిద్దరం మేమిద్దరం ఫ్రెండ్స్ 10 years నుంచి ఫీల్డ్లో వేరే ఫీల్డ్లో డిఫరెంట్ ఫీల్డ్లో ఉండటం వల్ల వెంటనే మేము అనుకుని వెంటనే అదే షార్ట్ కిల్లో దాని మూవీ మా బ్యానర్ నేమ్ కూడా సేమ్ అట్లా మా పేర్లో నుంచి తీసుకుని పెట్టాం. దాని తర్వాత మేము ఆటోమేటిక్గా నానిగారితో అప్రోచ్ అయ్యి ఇంకా వేరే వాళ్ళతో ఎవరితో కూడా మేము టచ్ చేయలేదు. అప్పటికే నానిగారు స్టోరీ వినడం, ఆయన ఇంకా అంటే మా మీద ఇంకా స్టోరీ మీద ఎక్కువ గ్రిప్ తెచ్చుకుని సో ఇనిషియల్గా మాట అంటే మాకు స్టార్టింగ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నానిగారిని కలిసినప్పుడు ఒక మాట చెప్పారు ఏంటంటే నేను మనుషులు నమ్ముతాను నాట్ ఎ పేపర్, బట్ చివరి వరకు అదే ఫాలో అయ్యారు. అట్లా అందుకనే ఇంత ఫాస్ట్గా మేము మూవీ కంప్లీట్ చేయగలిగాం. ఓకే ఓకే. సో అంటే ముందు బాగా సినిమాలు చూస్తారండి? మామూలుగా సినిమా చూసే అలవాటు ఉందా ఎక్కువగా? అంటే వేరే ముందు చూస్తారు. ఓకే. ఎవరిద్దరు? మీరిద్దరు కూడా ఫ్రెండ్స్ అండి? ఓకే ఓకే ఓకే. ఇంకా మిమ్మల్ని అడగక్కర్లేదు ఆ క్వశ్చన్. ఆయన డైరెక్టర్ అవ్వాలనుకుని ఉన్నారు కాబట్టి ఇంకా రాత్రింబవళ్ళు అదే పనిలో ఉండుంటారు. సినిమాలు ఏమి వస్తున్నాయి ఏం చేస్తారు? బేసిక్గా మేము నంద్యాలలో ఉండేవాళ్ళం అండి. సార్ గ్యాంగ్ అంతా ఒక ఏరియా నుంచే సార్? ఓకే ఓకే ఓకే. సో అప్పుడు అంటే యాజ్ యూజువల్ మార్నింగ్ ఒక షో అంటే సినిమా ప్రతి శుక్రవారం సినిమా రిలీజ్ అవుతాయి. ముందే టిఫిన్ చేసేసి అదే ఒక సినిమాకి ఇట్లా వెళ్దాం మళ్ళీ అట్లా వెళ్దాం అట్లా రౌండ్ కొడుకొని సాయంత్రం అంతా మళ్ళీ రూమ్కి. ఓకే. సో ఇన్ని అడగట్లేదు. బట్ అంటే ఒక జడ్జిమెంట్ కూడా చాలా డబ్బులు పెడుతున్నప్పుడు మనకి ఇప్పుడు మిగతా దాంట్లో అండి మీకు ఆల్రెడీ ఆ బిజినెస్లో ఉన్నారు, ఎక్కడ ఎంత పెడితే ఎంత వస్తుంది ఒక ఐడియా ఉంటుంది. ఈ సినిమా అనేది చాలా అన్సర్టనిటీ ఉన్న ఫీల్డ్. సో ఎట్లా మీకు రైట్ ప్రాజెక్ట్ అనిపించింది? వెరీ ఫ్యాక్ట్ అండి. మేము అనుకున్న బడ్జెట్ ఒకటి, అది పొంగ అంటే లైక్ పెట్టిన స్టేషన్లో షూట్ చేయడం వల్ల మనకు ప్రతిదీ ఎక్స్పెన్సివ్ అని అనిపించింది. సో అంటే ప్రతి యూనిట్ మొత్తం అక్కడికి వెళ్ళేసి అక్కడ ఉండి సో దీనికి అసలు వీళ్ళు చాలా సపోర్ట్ చేశారు, ప్రొడ్యూసర్స్ అనేవాళ్ళు చాలా సపోర్ట్ చేశారు. అంటే ఎక్కడైనా డ్రాప్ అవుతుంది బేసిక్గా. సో ఎక్కువ అవుతా ఉంది ఏంటి ఎట్లా అనేది డ్రాప్ అవుద్ది, బేసిక్ క్వశ్చన్ మార్క్ వచ్చేది. వాళ్ళు ఫస్ట్ అంటే నా ఫస్ట్ ఆడియన్ వీళ్ళే, అంటే వాళ్ళు విన్న తర్వాతనే వెంటనే ఓకే చెప్పారు. సో దెర్ ఇస్ నో సెకండ్ థాట్. ఓకే వెంటనే ఓకే చెప్తానే అంటే వాళ్ళకి మైండ్లో ఫిక్స్ అయినారు ఇంకా. సో నాకు అనిపించింది అంటే మూవీ జరుగుతూ ఉంటే బడ్జెట్ ఎక్కువైతున్నా సరే ఓకే వాళ్ళే మాట్లాడట్లేదు. అంటే నేను అడగాలంటే నాకు ఒక ఇది అంటే వాళ్ళు ఏం క్వశ్చన్ చేయట్లేదు, అరే ఏంటిది అని అనుకున్నాను. కానీ ద సపోర్టింగ్ అనేది చాలా చాలా అంటే చాలా ఇచ్చారు. వాళ్ళు కూడా బలంగా నమ్మినట్టున్నారండి. బాగా నమ్మారు. అంటే బేస్లీ ఇప్పుడు కడపలో దాదాపు 40 days షూట్ చేశాను. అసలు ఏ రోజు నాకు ఇంత చిన్నది ఏది కూడా అంటే ఇలా లేదు అని చిన్న ప్రాబ్లం అనేది కూడా నాకు రాలేదు అక్కడ. బికాస్ ఆఫ్ ఆయన ఓబులెడ్డి గారు ఆయనతోనే అంతా అక్కడ అయింది. రిమైనింగ్ 10 days 9 days ఇక్కడ చేశాను హైదరాబాద్. సో మూవీ కంప్లీట్ అయింది. ఓకే. మొత్తం 50 days 50 days. ఓకే. నాకు అంటే ఒక డైరెక్టర్ని ఫస్ట్ నమ్మడం అనేది అసలు ఫస్ట్ సక్సెస్. ఎస్, అది వాళ్ళు నమ్మారు. సో నాకు ఎంత సపోర్ట్ కావాలంటే అంత సపోర్ట్ ఇచ్చారు. సో నేను అంతే అవుట్పుట్ ఇచ్చాను. సో దే ఆర్ హ్యాపీ విత్ అవుట్పుట్. బాగా హ్యాపీగా ఉన్నారు వాళ్ళు. అంటే ఎవరైనా సరే చెప్తే ఏదో ఇక్కడ అని మాట్లాడతారు కానీ అలా ప్రతిదీ యాక్సెప్ట్ అంటే చాలా బాగా వచ్చిందనే కాన్ఫిడెంట్లో వాళ్ళు ఉన్నారు.
రిమైనింగ్ వాళ్ళని అడగొచ్చు మీరు అది. ఎలా వచ్చిందండి? అవుట్పుట్ ఇస్ గుడ్. అంటే లైక్ మనకు ఫస్ట్ మూవీ అనడము ఒక పాయింట్ అయితే, CGIకి ఇచ్చే టీమ్ సపోర్ట్ కానీ, లేకపోతే కలర్ గ్రేడింగ్ B2H ఇచ్చేది కానీ, సౌండ్ మిక్సింగ్ అన్నపూర్ణ స్టూడియో, టెక్నికల్ టెర్మినాలజీ అంతా కూడా మాట్లాడేస్తారు. అంటే ఇంకా వీళ్ళు నేర్పించేస్తున్నారు నాకు. ఇంకా ఓకే ఓకే సార్. వీళ్ళు ఇంకా అంటే సో ఇక్కడ నాకు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్, హీఈస్ ఆల్సో మూవీ కైండ్ ఆఫ్ పర్సన్ అన్నమాట. మూవీ వచ్చిందంటే ఆ రోజు సెకండ్ షో వెళ్ళిపోవాల్సిందే ఆ క్యాండిడేట్. సో ఏ సినిమా అయినా కానీ వెళ్ళిపోవాల్సిందే. సో కూర్చొని మాకు నెక్స్ట్ డే పొద్దున్న రివ్యూ చెప్తాడు, సినిమా ఇట్లుంది, సినిమా ఇట్లుంది అని. సో అంత ప్యాషన్ ఉన్నోడిని నేను ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా తీసుకున్నా కాబట్టి, సో ఎవ్రీ డే హీ గివ్స్ మీ అన్ అప్డేట్. వీల్ హ్యావ్ అ టైమ్ అరౌండ్ హాఫ్ అన్ అవర్ ఆర్ సంథింగ్ ఎవ్రీ నైట్ కూర్చొని, రామ్ ఏం జరిగింది ఏమంటే, సరే దిస్ ఇస్ ద అప్డేట్, ఇక్కడికి వెళ్ళాం, ఇక్కడ వెళ్ళాం, ఇక్కడ ఇట్లా పోయింది, గ్యారీ గారి దగ్గర ఇట్లా జరిగింది, అజయ్ దగ్గర ఇట్లా జరిగింది, చరణ్ పోయినాడు, అండ్ CG చేసే వాళ్ళు టీమ్ బాగా సపోర్ట్ చేశారు. సో ఎవ్రీథింగ్ టెక్నికల్ నాలెడ్జ్ అంటే ఇప్పుడు అంటే ఐ హ్యావ్ ఎ ప్యాషన్, వాట్ ఎవర్ యూ ఇన్వాల్వ్ యూ నీడ్ టు లెర్న్ ఇట్. యూ నీడ్ టు లెర్న్ ఇట్. వితౌట్ లెర్నింగ్ జస్ట్ కీపింగ్ మనీ earning is not that easy, and because you can't even judge tarvata edi enti what is what. So in that kind of a way I used to know what is happening over there in Hyderabad. Kadapalo ఉన్నంత సేపు that was our responsibility. Morning I used to get a call, sir shooting is started, like camera roll అయింది, కెమెరా షట్ డౌన్ అయింది, లంచ్ బ్రేక్, ఆ లంచ్ బ్రేక్ టైంలోనో లేదా బ్రేక్ఫాస్ట్ టైంలోనో టైం కనుక్కొని వెళ్తాను నేను. సో అట్లా ఐ వాజ్ జస్ట్ సీయింగ్ దర్, చూస్తాను నేను. ఎందుకంటే నాకు ఒకరి మీద నమ్మినప్పుడు కొంచెం వదిలేయాలి వాళ్ళ పైన, ఒక ఛాన్స్ అనేది ఇవ్వాలి. ఆ ఛాన్స్ ఇస్తే అది ఇంత ఛాన్స్ ఇంత అయింది అది. సో దాని గురించి ఇప్పుడు మేము కూర్చొని, సో అంటే ఇప్పుడు రమాకాంత్ కూడా ఎట్లా అంటే, హీ ట్రీట్స్ మీ లైక్ ఎ బ్రదర్. అంటే లైక్ మాకెప్పుడు ఒక డైరెక్టర్ ప్రొడ్యూసర్గా, అంటే ఆ ఫీల్డ్ మనకు తెలియదు కాబట్టి ఎట్లుంటామో తెలియదు, ఎప్పుడు అన్న అన్న అని పిలుస్తుంటే నేను రమా రమా రమా, నాకు ఇంట్లో ఎవరు రమా అని మాట్లాడుతున్నావు, కొత్త రమా కాదమ్మా రమాకాంతమ్మా అంటే, ఓ డైరెక్టర్ రా అంటే, సరే ఓకే ఫైన్. ఒకటండి ఇప్పుడు అంటే బాండింగ్ అనేది చాలా తక్కువ ఏర్పడుతుంది. సో అది ఎందుకో అంటే కలిసిన తర్వాత లైక్ నాట్ ఏ ప్రొడ్యూసర్, లైక్ ఏ బ్రదర్. ప్రొడ్యూసర్ అంటే అదొక ఇది, బ్రదర్ అన్న తర్వాత ఆ మూమెంట్ ఏదో వేరే అయిపోయింది. సో మేబీ అది ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు, మేబీ బాండింగ్ అని తెలియదు, ఏదైనా కూడా. కానీ అంటే నేను సింగిల్ ఇంట్లో, నాకు ఒక బ్రదర్, నాకు కో బ్రదర్, ఆయన తర్వాత ఇంకా ఈయన, ఇప్పుడు ఇద్దరు బ్రదర్స్. అది ఒక పర్సన్. ఇంకా మీరు కూడా ఇంట్లో నాని ఎలా ఉన్నావు నాని అది నేను ఫోన్ చేసి బ్రో ఆడ ఎట్లుంటుంది అంటే, వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఫోన్ చేసి నేను నాని అనే దగ్గర ఉంటే అయితే ఫోన్ పెట్టే అంటారు వాళ్ళు కూడా, అంత నమ్మకం. అంటే లైక్ దిస్ హోల్ యూనిట్ ఆల్సో హూ హ్యావ్ కేమ్ టు కడప, అంటే లైక్ నేను అంటే నాకు దీని గురించి తెలియదు కాబట్టి ఐ యూస్ టు ఆస్క్, అరే ఇప్పుడు మనం వీక్లీ పేమెంట్స్ ఇస్తున్నాం, మామూలుగా అయితే పెద్ద పెద్ద ప్రొడ్యూసర్స్ ఎట్లా చేస్తారు ఏమి అంటే, సార్ ఏ రోజుకి ఆ రోజు పేమెంట్ పడిపోవాల్సిందే, పడలేదు అంటే యూనిట్ ఒప్పుకోదు. అంటే మా యూనిట్లో కూడా ఎంత సపోర్ట్ చేశారంటే, అంటే వాళ్ళకు కూడా అంటే వాళ్ళు ఎన్నో సినిమాలు చూసింటారు, కొన్ని సినిమాలు మధ్యలో ఆగిపోయి ఉంటాయి. వాళ్ళ యూనిట్ కూడా ఏంటంటే, వాళ్ళు నేను వస్తానంటే వాళ్ళకి ఒక మంచి వైబ్స్ అన్నమాట. నాని సార్ వచ్చారు, రే టీ దాబో, నేను నాకు వద్దు నాయన, నేను ప్రశాంతంగా కూర్చొని, లేదు సార్ నువ్వు యూనిట్లోకి వచ్చాను, నువ్వు కూర్చోను, నువ్వు ప్రశాంతంగా కూర్చో అంటారు. మా ఊర్లో మాకే మర్యాద రివర్స్ ఏంటంటే, మా ఊర్లో నాకే మర్యాద చేస్తాంటారు అమ్మ, ఈ మర్యాద దొరకలేకపోతాను. ఏంటంటే నా ప్రొడ్యూసర్ అంటే అంతే అన్న, అంత ఉంటుందన్న అంటే, అవునా సర్లేదు కానీ చెప్పేసి అన్ని వెళ్ళిపోతాయి, అది తట్టుకోలేము మనం. సో అండ్ ఆ టైంలో కూడా 1-2 days అటు ఇటు పేమెంట్ అయినా కూడా దేవర్ సార్ మీరు ప్రశాంతంగా చేసుకోండి, మేము మిమ్మల్ని అడిగితే కదా మీరు నాకు ఇవ్వాలా, అడగకుండా ఇచ్చినప్పుడు నాకు ఎందుకు సార్ ఇంత బాధ అని చెప్పి. సో అంటే వాళ్ళు ఇచ్చిన మెయిన్ లైక్ వాట్ యు కాల్ మోటివేషన్, అంటే వీఆర్ ఆల్ దేర్ ఫర్ యూ. ఫస్ట్ మూవీ అంటే అటు చాలా మంది ఇబ్బంది పడుతుంటారని వింటారు కదా. సో నాకు దొరికిన యూనిట్ మాత్రం ఐఎమ్ వెరీ లక్కీ. అది నేను అదే చెప్పాలి, నేను అది ప్రతి విషయంలో సపోర్ట్ చేశారు. అంటే నా యూనిట్కే థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎవ్రీ వన్ సపోర్టెడ్, అంటే ఇక్కడ నుంచి స్టార్టింగ్ నుంచి అక్కడ దాకా అందరూ సపోర్టెడ్. దానికి నేను హ్యాపీ. మనం ఎంత కేర్ఫుల్గా ఉండాలి, మనం ఎలా ఈ లైఫ్ని మంచిగా యూటిలైజ్ చేసుకోవాలి అంటే, బేసికల్గా ఖచ్చితంగా మనం ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు, వాళ్ళు మన ఇబ్బంది పెట్టకుండా చూసుకోవాలి. ఈ 2 పాయింట్స్. ఈ మూవీలో ఒక చిన్న మెసేజ్ ఉంటుంది. ఆ
ఆ మెసేజ్ ఏంటంటే కాన్షియస్గానో లేదా మనం తెలుసో తెలియకుండానో ఏదో చిన్న పొరపాటు జరిగినా సరే పనిష్మెంట్ మాత్రం తప్పదు. అది మనకేనా అందరికీనా అనేది ఒక పాయింట్లో వస్తుంది. అటువంటి ఒక మంచి మెసేజ్ ఓరియంటెడ్ మూవీ ఇది. ఈ మూవీలో నేను కూడా యాక్ట్ చేసినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అవకాశం ఇచ్చినందుకు రమాకాంత్ రెడ్డి గారికి థ్యాంక్స్ చెప్పుకుంటూ, టీం అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్పుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. ఫైనల్గా ఇది మూవీ చాలా మనకి అందరు చెప్పే విధంగా మెసేజ్ అని మనం అనుకుంటాం, కానీ ఈ మూవీలో మెసేజ్ ప్లస్ థ్రిల్లర్గా కూడా మీరు అనుభూతి చెందుతారు. సో మనకి ఈ 2024లో ఈ మూవీ అనేది ఒక పెద్ద హిట్గా నిలుస్తుందని నేను ఆశిస్తున్నాను. అదేవిధంగా మా టీం కానీ ఇక్కడ చేసే వారి వర్క్ కానీ టీం మెంబర్స్ అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటూ ఈ మూవీ సక్సెస్ అవ్వాలని కోరుకున్నాను. అదేవిధంగా మీరు అందరూ ఈ మూవీని చూసి థియేటర్స్లో సక్సెస్ చేయాలని కోరుకున్నాను. థ్యాంక్ యూ. సో కలియుగం పట్టణంలో అనే మూవీ మెసేజ్, సెంటిమెంట్ అండ్ థ్రిల్ ఖచ్చితంగా ఫీల్ అవుతారండి. ప్రతిదీ మనకు ఎట్లా ఉంటే ఎలా ఉండాలి, ఏం జరిగితే ఏం జరుగుతుంది అనేది ఇందులో చెప్పడం జరిగింది. సో ప్రతిదీ ఎక్స్పీరియన్స్ చేయాలి అంటే ఇంక్లూడింగ్ సౌండ్ అండ్ టెన్షన్ అండ్ సెంటిమెంట్ వాట్ ఎవర్ ఇట్ మే బి, థియేటర్కి వచ్చి మూవీ చూడండి. కలియుగం పట్టణంలో మీకు మంచి ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. థ్యాంక్ యూ. సో థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు అన్నట్లుగానే అన్ని ఎక్స్పీరియన్సెస్ మేము థియేటర్లో ఈ ఒక్క జానర్ అని దీనికి కన్ఫైన్ చేయకుండా అన్నీ దీంట్లో ఉండబోతున్నాయి. సో థియేటర్స్లో త్వరలోనే ఈ సినిమా రాకపోతుంది. ఆ ఎక్స్పీరియన్స్ చేయాలంటే మనమంతా థియేటర్స్కి వెళ్ళాల్సిందే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇవండి ఈనాటి సినీఫ్లెక్స్ విశేషాలు. మరి కొత్త అప్డేట్స్తో రేపటి సినీఫ్లెక్స్లో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్. cinema 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 cinema